జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడదాం. చాలామంది ఇప్పుడు జనరల్‌గా ఏమనుకుంటాం, ఒక 40, 50 ఏండ్లొస్తేనే మోకాళ్ళ నొప్పులొస్తాయి అని అనుకుంటాం. అట్లా లేదిప్పుడు. యాహ్! అందరికొచ్చేస్తున్నాయి. అందరికీ వస్తున్నాయి. వన్స్ ఒక డెలివరీ అయింది. అంటే ఇప్పుడు 30స్‌లో ఉన్న వాళ్ళకి గూడా వస్తా ఉన్నాయి. వస్తున్నాయి. ఎందుకు దట్ మోకాళ్ళ నొప్పంటే అది ఓన్లీ ఒబేస్డ్ ఉన్నందుకా? లేకపోతే ఇంకేదన్నా ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. రీజన్? హ్మ్. ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. మోకాళ్ళ నొప్పులు రావటానికి ఇంకా ఈ డిఫరెంట్ విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు యాహ్! డి విటమిన్ హ్మ్. గానివ్వండి, కాల్షియం గానివ్వండి, ఈ డెఫిషియన్సీస్ వల్ల హ్మ్. వస్తుంది. హుహు. సో, అట్లా ఇప్పుడు డెఫిషియన్సీస్ వల్ల అయితే ఆ డెఫిషియన్సీస్ కవర్ చేసుకోవాలి. ప్లస్ అరిగిపోయి ఉంటాయి కొన్ని బరువు వల్ల గూడా హుహుహు. జాయింట్స్ కొన్ని హ్మ్. అరిగిపోతాయి. సో, అరిగిపోయినప్పుడు ఏంటంటే ఆహ్, మనం ఇప్పుడు గుజ్జు కరిగిపోతది. హ్మ్. గుజ్జు కరిగిపోయినప్పుడు ఆ గుజ్జు పెంచుకోవడం, హ్మ్. అరిగిపోయినప్పుడు కొంచెం కాల్షియం ఆయుర్వేదంలో అట్లా మనకి ట్రీట్మెంట్ ఉందా? ఉందండి. వితౌట్ సర్జరీస్? వితౌట్ సర్జరీ హ్మ్. గుజ్జు పెంచే అవకాశం గూడా ఉంది. హ్మ్. ఇప్పుడు కటిబస్తి, జానుబస్తి అని చేస్తామనమాట. హ్మ్. కటిబస్తి అంటే స్పైన్‌కి హ్మ్. చేస్తాము. జానుబస్తి అంటే మోకాళ్ళకి చేస్తాము. సో, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ వల్ల హ్మ్. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇప్పుడు ఏదైతే పార్ట్ అరిగిపోయినా, గుజ్జు తగ్గిపోయినా అక్కడ హుహు. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మెడిసిన్ గూడా పెడతాం. గుజ్జు హ్మ్. పెరగడానికి గానివ్వండి, ఇప్పుడు బోన్ హ్మ్. రీప్లేస్‌మెంట్‌కి గానివ్వండి, ఇంటర్నల్‌గానా? ఇంటర్నల్‌గా గూడా మెడిసిన్ గూడా పెడతాం. ఓకే. సో, దానివల్ల ఆ మెడిసిన్ ఈ ఆహ్, లోకల్‌గా ఏదైతే హుహు. ట్రీట్మెంట్ చేస్తున్నామో హ్మ్. కటిబస్తి, జానుబస్తి దానివల్ల బ్లడ్‌లో ఉన్న ఆ మెడిసిన్ అక్కడికెళ్తుంది. సర్క్యులేషన్ ఓకే. ఇంప్రూవ్ అవుతుంది కదా! సో, హుహుహుహు. అక్కడికెళ్ళి అక్కడ ఉన్న పాథాలజీని డెస్ట్రాయ్ చేస్తుంది. సో, ఓకే. దాంతో నొప్పులు తగ్గుతాయి. ఎట్లాంటి ఎక్సర్‌సైజెస్ ఏమన్నా చెప్తారా దీంట్లో? ఉంటాయండి. యోగా చేసుకోవచ్చు, హ్మ్. ప్రాణాయామం చేసుకోవచ్చు, హ్మ్. వాకింగ్ చేసుకోవచ్చు. హ్మ్. సో, వీటన్నిటి వల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుందనమాట. జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఎంత హుహుహు. ఫ్లెక్సిబుల్ ఉంటే అంత బ్లడ్ సర్క్యులేషన్ గూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో, ఫ్లెక్సిబిలిటీ కోసం ఎక్సర్‌సైజెస్ గూడా చెప్తాం. హ్మ్.